కాపాడుకుందాం సహజ వనరులను కాపాడుకుందాం సహజ వనరులను కాపాడుకుందాం ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకుందాం సహజ వనరులను కాపాడుకుందాం సహజ వనరులను కాపాడుకుందాం ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకుందాం సహజ వనరులను పంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సహజ వనరులను కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో బొడ్డు దేవయ్య గారు మరి మా అందరినీ పిలవడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రికా మిత్రులకు కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు. ముఖ్యంగా ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం నవీనత, నాగరికత ఈ రెండు వచ్చిన తర్వాత ఈ సమాజంలో వెర్రితనాలు వేస్తున్నాయి. సమాజం అంతా కూడా చీకటైపోతున్నా కూడా మనం ఎవరం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఢిల్లీలో చూస్తున్నాం, చుట్టూ హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో రైతులు పండించినటువంటి పంటకి నిప్పు పెడితే అక్కడ మొత్తము పొల్యూషన్ అయిపోయి పొద్దున్న దాకా కూడా మనం లైట్లు వేసుకొని నడిపేటువంటి పరిస్థితి వచ్చింది. అది ఇప్పుడు ఇక్కడ సహజంగా మన తెలంగాణ ప్రాంతానికి కూడా వచ్చింది. ఎందుకంటే ఈ వాటర్ వచ్చిన తర్వాత మన ప్రాంతంలో కూడా వరి వేయడం ఎక్కువైంది. ప్రతి రైతు కూడా పంట పొలాలను అంటుపెడుతున్నాడు. దయచేసి దాన్ని అంటుపెట్టకూడదు. అంటుపెట్టినప్పుడు దానికి పంటకి మంచి చేసేటువంటి క్రిములు నశిస్తున్నాయి. ఈ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం, మేము చెప్పేది కాదు. అయితే కాబట్టి అందులో దున్ని ఫాస్ఫరస్, సూపర్ లాంటివి చల్లినప్పుడు ఖచ్చితంగా అది మురిగి మళ్ళీ మన మొక్కకి, మన పంటకి ఉపయోగపడుతుంది. ఇది సహజంగా జరగాల్సింది. మళ్ళీ రెండవది, అట్లాగే నిండియాలు కూడా జీలుగా కానీ ఇంకా ఇతరత్ర విత్తనాలు కూడా కొత్తగా వచ్చినాయి. పంటని ఆ విధంగా మనం కాపాడినప్పుడు పర్యావరణాన్ని కూడా కాపాడదాం. సహజ సిద్ధంగా కూడా మరి ఇవాళ నదులు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి. మరి ఆ కాలువలను కూడా మనం అట్లనే ఉంచాలి. అవన్నింటిని కూడా మనం పూర్తి చేస్తున్నాం. చెరువులు కూడా నిండిపోతున్నాయి. మరి ఇవన్నీ కూడా సహజంగా ప్రకృతి ఏంది అంటే ప్రకృతి సమతుల్యత అనేది అవసరం. కొండలను కూడా మనం అందరం మైనింగ్ పేరుతో తీసేస్తున్నాం. అక్కడ కూడా పర్యావరణం అనేది సమతుల్యత దెబ్బతింటుంది. మరి ఇవన్నీ కూడా జనాలలో కూడా మరి ఈరోజు మనం ఇంత వేడికి కూడా గురి అవుతున్నామంటే కారణం ఈ ప్రకృతిలో చెట్లు అనేటువంటి తగ్గిపోయింది, నీళ్లు కూడా తగ్గిపోయింది. అంటే పదన తగ్గిపోయి నీడ చెట్లు తగ్గిపోయినప్పుడు వేడి పెరిగింది. ఈ వేడిని కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రజెంట్ ఇవాళ మనం అదే సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. మళ్ళీ మన అందరం కూడా కొంత ఏ విధంగా మనం మంచి చేసినప్పుడు, ఈ సమాజానికి మంచి చేసినప్పుడు ఈ ప్రకృతిని కాపాడతాం. చెట్లు పెంచాలి. మరి సిమెంట్లను కూడా తగ్గించాలి. నాకు తెలిసి ఏంటంటే ఈ కాంక్రీట్ యుగంతో కూడా హీట్ పెరుగుతుంది. ఇది కూడా ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది నిపుణులు కూడా సూచించాలి. రాబోయే తరాలకు కూడా ఈ ఉన్నటువంటి సహజ సంపదల్ని కాపాడినప్పుడే రేపు భవిష్యత్తు ఇంకో 50 ఏళ్ళు బతకగలుగుతాం. లేకపోతే త్వరితగతుల్ని మనం అందరం కూడా కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ అవేర్నెస్ చేసే కార్యక్రమంలో భాగంగా దేవి గారి నాయకత్వంలో, మిత్రులందరి నాయకత్వంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రత్యేకంగా కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజంలో రావాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక ఆలోచన కూడా. అంటే సహజ వనరులను ఏ విధంగా అయితే కాపాడాలని అనుకుంటున్నామో ప్రతి మనిషికి కూడా రావాలి. ఎవరికి వారు, ఎవరింట్లో వారు, ఎవరి పొలాలలో వారు, ఎవరి ప్రకృతిలో వారు, ఎవరి ఊరిలో వారు మనం కాపాడుకోవాలి తప్పకుండా. అప్పుడే ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది. మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి ప్రపంచాన్ని, ఒక కాలుష్యరహితమైనటువంటి సహజ వనరులు ఉండేటువంటి ప్రకృతిని ఇచ్చినప్పుడే ఈ ప్రకృతిలో పక్షులు, జంతువులు, జీవజాలాలు అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నిట్లను కూడా సహజత్వాన్ని సహజత్వంగానే ఉంచాలి. దాన్ని మనం కలుషితం చేయొద్దనేటువంటి ఒక ఆలోచనతో ముందుకొచ్చి కొత్త అంటే నవతరం నిర్మాణం, ఈ నవతరానికి రేపటి ప్రపంచానికి ఒక మంచి చేయాలనేటువంటి సంకల్పం. ఇలా ప్రపంచ దినోత్సవాన్ని కూడా ప్రపంచ దేశాలు కూడా కలిపి చేసుకునేటువంటి సందర్భంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి దేవన్న గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రేపటి భవిష్యత్ తరాల్లో కూడా ఆచరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు. అన్నం వచ్చబెట్టాను. నో సాయిల్ నో లైఫ్ అనేది అంటే భూమి లేని జీవనం లేదు. ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1973లో స్టార్ట్ అయింది. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది
ఇప్పటికి 51 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ఇంకా జనాలు కోరికలు దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఈ సంవత్సరం 2024 ఏమిటంటే దీ సాయిల్ అంటే ఏదైతే మనం చెట్టు కొడుతున్నామో సాయిల్ని మళ్ళీ అంటే జీవనాన్ని మళ్ళీ పెంచాలంటే మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాలనే కాన్సెప్ట్ ఉంది. దాంతోపాటు డ్రాట్ ఏదైతే మనం అందరం మాట్లాడుకున్నాం మొన్న నో మోర్ బెంగళూరు సిటీ అని. బెంగళూరులో పట్టణాలు ఎలా అవుతుందంటే మొత్తం వాటర్ దొరకట్లేదు, స్నానం చేద్దామంటే వాటర్ దొరకట్లేదు. దానికి కారణం అంటే మనమే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కడ కబ్జాలు చూసినా ఎక్కడ చెరువు కబ్జా చేసినా దాని ఇంకా రాజకీయ నాయకులు నేనేమంటారు అంటే ఎన్విరాన్మెంట్ అనేది అందరికీ అవసరం లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే సహజంగా ఉన్నాయో ఇసుక కావచ్చు, ల్యాండ్ కావచ్చు, చెరువులు కావచ్చు, వీళ్ళందరూ బాధ్యత దాన్ని కాపాడుకునే మనం ఒక టీమ్గా ఏర్పడి దాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ. కేంద్రంలో మరి సహజ వనరుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు వాస్తవానికి వాతావరణ సమతుల్యత లేక అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల గురవుతున్నటువంటి సమాజం మరి వాతావరణ సమతుల్యత గురించి కానీ వాళ్ళ సహజ వనరుల పరిరక్షణ గురించి కానీ వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతోని మండల స్థాయిలో కానీ యువకులకు, విద్యార్థులకు, రైతులకు, మేధావులకు అందరికీ కూడా ఇవాళ సెమినార్స్ నిర్వహించి ఇవాళ వాస్తవానికి సహజ వనరుల పరిరక్షణ సంబంధించిన విషయంలో మరి వాళ్ళందరూ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. మరి భవిష్యత్తులో దీని మీద ఖచ్చితంగా పాలకవర్గాలు దృష్టి పెట్టి మరి సహజ వనరుల పరిరక్షణ బాధ్యతలో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం. రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మేధావులు కానీ, కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఈ రోజుల్లో తప్పకుండా మేల్కోవాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ పరిరక్షణ సమితి ద్వారా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సహజ వనరులు అంటే గాలి, నీరు, అదేవిధంగా ఇసుక, పుట్టలు, అడవులు ఇవన్నింటినీ కూడా ఈ రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు పరిరక్షణలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న సందర్భంలో మేము తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితిని అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమితి యొక్క కార్యకలాపాలను విస్తృత పరచడంలో భాగస్వామ్యం ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కూడా తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్న ప్రజలు, మహిళలు అందరూ కూడా మన యొక్క కార్యక్రమాలను యథావిధిగా ఇచ్చి తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితిని నిర్మాణ భాగంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉన్నాయి. మన యొక్క సహజ వనరులను కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు కావాలని ఇప్పటి నుండి కార్యాచరణను కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ నడుము బిగించాల్సిందిగా తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం.